నమస్తే, నేను మీ ఆదిమూలం శేఖర్ని. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ. సిట్ విచారణ మొదలుపెట్టింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపైన విచారణ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఈ నెయ్యి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే 1000 సంవత్సరాలకు ముందే ఇలాంటి వివాదం ఒకటి జరిగింది తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి. ఇది ఎవరికి తెలిసి ఉండదు. ఇప్పుడు దాకా మీరెవరు వినుండకపోవచ్చు. అలాంటి విషయం ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడంటే తిరుమల శ్రీవారికి నిధులు కొదవలేదు. 5,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్, టన్నుల కొద్దీ బంగారం బ్యాంకుల్లో మూలుగుతోంది. ఆస్తులైతే ఇంకా లెక్కే లేదు. కానీ ఒకనాడు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం వెలిగించడానికి కూడా నిధులు ఉండేటివి కాదు. అంటే నేను చెప్తున్నది ఇప్పుడు కాదు, దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం వెలిగించడం కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే అప్పుడు ఆలయ వ్యవహారాలు చూస్తున్న రాజులో వ్యవహారం వాళ్ళు. అంటే ఎవరైనా భక్తులు 32 ఆవుల్ని, ఒక ఆబోతుని శ్రీవారికి విరాళంగా ఇస్తే వారి పేరుతో అక్కడ శ్రీవారి ఆలయంలో ఒక నేతి దీపాన్ని రోజు వెలిగిస్తారు. దీన్ని నంది విలుక్కు, అంటే వెలిగే దీపం అని దీనికి పేరు. ఈ పథకం కింద భక్తుల నుంచి ఆవుల్ని, ఆబోతుల్ని విరాళంగా స్వీకరించేవారు. ఈ ఆవుల్ని పోషించి వాటిని పాలు ద్వారా వచ్చే వెన్నను ఉపయోగించి ఆలయంలో దీపం వెలిగించేవారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చోళరాజుల కాలం అంటే 1000 సంవత్సరాలకు ముందు నాటి ఘటన ఇది. అప్పుడు తిరుపతి నగరం కూడా ఏర్పడలేదు. తిరుచానూరు, తిరుమండ్యం, ఇప్పుడు తిరుచానూరు ఇప్పటికీ ఫేమస్గా ఉంది. అప్పుడు వాస్తవంగా తిరుమలకు ముందే తిరుచానూరు చాలా ప్రసిద్ధి చెందింది. అప్పుడు తిరుమండ్యం అనే గ్రామం కూడా ఉన్నింది. తిరుమండ్యం పాలనాధికారి, గ్రామ పాలనాధికారికి కొందరు దాతలు 23 బంగారు నాణ్యాలని ఇచ్చారు. ఎందుకోసం అంటే శ్రీవారి ఆలయంలో 24 నేతి దీపాలు వెలిగించాలన్న ఒక లక్ష్యం కోసం ఆ బంగారు నాణ్యాలని ఇచ్చారు. మా ఘనత వహించిన ఆ పాలనాధికారి శ్రీవారి ఆలయంలో 2 నేతి దీపాలు మాత్రమే వెలిగిస్తూ వచ్చారంట. ఒకసారి తిరుచానూరుకి చోళరాజులకు సంబంధించిన ఒక అధికారి, ఒకప్పుడు ఈ ఆలయ వ్యవహారాలన్నీ చూడడానికి ఒక అధికారి ఉండేవాడు. ఆయన్ని అరుకం అని పిలిచేవాళ్ళు. ఆ అరుకం అనే అధికారి తిరుచానూరు శ్రీకి వచ్చి ఆ రోజు అక్కడ బస చేశారు. ఆ సందర్భంగా కొందరు అర్చకులు ఆయనకు ఒక ఫిర్యాదు చేశారు. తిరుమండ్యం గ్రామ పాలనాధికారి 24 దీపాలు వెలిగించడం కోసం నిధులు వసూలు చేసి విరాళాలు స్వీకరించి ఆలయంలో 2 నేతి దీపాలు మాత్రమే వెలిగిస్తున్నారు అని ఆ ఫిర్యాదు సారాంశం. దీనిపైన విచారణ జరిపిన సదరు అరుకం అనే అధికారి ఆ ఫిర్యాదులో వాస్తవం ఉందని తేల్చి ఆ తిరుమణ్యం గ్రామ పరిపాలనాధికారి నుంచి మొత్తం 26.5 కొలంజుల బంగారాన్ని వసూలు చేసి దాన్ని ఖజానాలో జమ చేశారట. ఆ తర్వాత దీపాలు వెలిగించే బాధ్యతను తిరుమల ఆలయ అధికారులకే అప్పగించారు. ఇది ఆ రోజు జరిగిన ఘటన. వాస్తవంగా ఇదే కాదు, ఇంకా కొన్ని ఘటనలు కూడా ఇలాంటివి ఉన్నాయి. తిరుచానూరులోని ఇంకొక కూడా ఇలాంటి ఫిర్యాదే వస్తే దానిపైన కూడా అప్పట్లో విచారణ జరిపారు. ఇవన్నీ ఏదో గాలి మాటల్లో చెప్తున్న ఒక శిలాశాసనాల్లో నమోదైన వివరాలు ఇవి. శిలాశాసనాలపైన సంబంధించిన పుస్తకం ఒకటి టీటీడీలో ఉంది. ఆ పుస్తకంలో రాసిన వివరాల నుంచే నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. నమస్తే. ఈ వీడియోలోని సారాంశం విషయాలు మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.